హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ హ్యారీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను పాండిచేరి యానంలో ఉన్నాను. ఈరోజు మన వీడియో ఫ్లవర్ షో. ప్రతి సంవత్సరం ఈ టైం సంక్రాంతి టైంలో ఈ ఫ్లవర్ షో అయితే పెడతారు ఇక్కడ. చాలా బాగా నాకు నచ్చింది. ఈ వీడియో మీరు చూస్తుంటే అసలు చాలా మిస్ అయ్యమనే ఫీల్ అయితే వస్తుంది. ఒకసారి పూర్తిగా చూడండి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను ఇలా ఇక్కడ చూడడం, ఇలా ఫ్లవర్ షో అనేది చూసి కామెంట్ చేయండి. ఫ్రీ షో అనమాట. డైరెక్ట్ వెళ్ళి మనం చూసేయడమే. టికెట్ కాస్ట్ అంటూ ఏం లేదు, ఫ్రీ షో. మన బుజ్జిగాన్ని ఇక్కడ పార్క్ చేసి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడ షో, ఫ్లవర్ షో. మనమైతే లోన్కైతే ఎంటర్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్, యానం పుష్ప ప్రదర్శన అనేది ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు జరిగే ఒక ప్రసిద్ధి ఉత్సవం. ఇక్కడ రంగురంగుల పూలు, పండ్లు, కూరగాయలతో అద్భుతమైన కళాకృత్యాలు, శిల్పాలను పూలతో ప్రదర్శిస్తారు. ఈ సృష్టిలో ఎన్నో ప్రదర్శన మనం చూసి ఉంటాం. పూలతో ప్రదర్శన చేసే ఒక ప్రత్యేకమైన ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన మన యానం. గత 24 సంవత్సరాల నుండి దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన వివిధ రకాల ఫ్లవర్స్తో ఫ్లవర్ షో నిర్వహిస్తారు. ఇక్కడ కనిపించే ప్రతి ఫ్లవర్ మన మనసుని హత్తుకుంటుంది. అలాంటి అద్భుతమైన షో ఏదైనా ఉందంటే ఇది మన యానంలో ఈ ఫ్లవర్ షో మాత్రమే. ఫ్రెండ్స్, అలాగే ఫోటో షూట్స్, రీల్స్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. అన్ని ఫ్లవర్స్ చూడాలంటే ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళాలి. అది చాలా కష్టమైన పని. కానీ ఈ ఫ్లవర్ షో దేశ విదేశాల నుండి తీసుకొచ్చిన ఫ్లవర్స్ను ఈ ఫ్లవర్ షో మాత్రమే చూపించగలదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి, చాలా అందంగా డిజైన్ చేసిన నెమళ్ళు మనకు కనపడతాయి. చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మనం వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్లేస్ ఏదైనా ఉందంటే నాకు ఈ ఫ్లవర్ షో. దగ్గరగా నేను వీడియో తీయాలన్నా కూడా అంత వీలు కాలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటో, అలాగే రీల్స్ చాలా బిజీ అయిపోయింది. ఈవినింగ్ టైం రావడం వల్ల చాలా బిజీగా ఉంది. నైట్ విజువల్స్ కూడా చాలా బాగుంటుందంట. కానీ నేను డే టైంలోనే ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఈ ఫ్లవర్ షో సంక్రాంతి ముందు మాత్రమే జరుగుతుంది ప్రతి సంవత్సరం. నేను లాస్ట్ రోజున అనుకుంటా ఫ్లవర్స్ కూడా చాలా వాడిపోయి ఇంకొక రోజు ఉంటే మొత్తం క్లోజ్ అయిపోయేది. గైస్, ఎంతమంది ఈ ఫ్లవర్ షోకి 2026 సంవత్సరంలో వచ్చారో కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్స్ షో ముందు ఎప్పుడైనా వెళ్ళారా, ఎక్కడైనా చూసారా, ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్లేసులు మీ దృష్టిలో ఏమైనా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది బాలయోగి స్టేడియంలో జరిగిన సంస్కృతి రంగంలో నిండిన ఈ ఉత్సవం కుటుంబాలతో కలిసి ఆనందించడానికి అనువైన సమయం. ఇక్కడ చూసినట్లయితే అన్ని రకాల కూరగాయలు, అలాగే అన్ని రకాల అరటి పండ్లు ఇక్కడ నేను ఇలా చూడడము, పెద్దవి చిన్నవి. ఇక్కడ చూడండి, మనిషి అంతా అరటి గెల. ఇప్పుడు ఈ రూట్లో మనం అన్ని రకాల ఫ్లవర్స్ మనం ఇప్పుడు చూస్తాం. ఏ ఫ్లవరు ఎక్కడి నుండి, ఆ ఫ్లవర్ పేరు ఏంటి, ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశారు. నిదానించి మనం వాటిని చదువుకుంటూ వెళ్తే చాలా ఫ్లవర్స్ పేర్లు మనకు తెలుస్తాయి. ఆ ఫ్లవర్స్ని అలా చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందం అయితే వేసింది. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఈ ఫ్లవర్ షో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంత అందమైన ఫ్లవర్స్ని నేను మీకు చూపిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అలాగే మీకు ఎలా అనిపిస్తుందో మీ కామెంట్లో నేను వినాలనుకుంటున్నాను.
వీడియో కొంచెం లెంత్ అయినా సరే ఇక్కడున్న ప్రతి ఒక్క ఫ్లవర్ని మీ ముందుకు తీసుకురావాలని నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంత అందమైన ఫ్లవర్స్ని మిస్ అవ్వకూడదని ప్రతి ఒక్క ఫ్లవర్ నేను క్యాప్చర్ చేస్తూ చాలా పెద్ద వీడియోనే అయ్యింది. చూశారు కదా, ఈ ఫ్లవర్స్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లగేజ్ చూడండి, ముందు వెనకాల నన్ను వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. ఒక పక్క వీడియో తీసుకుంటూ ఆ వాయిస్ ఎవరైతే వీడియో పూర్తిగా అయితే వాయిస్ ఎవరైతే ఇస్తాను. ఓకే, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన పాండిచేరి యానంలో ఇలా ఫ్లవర్స్ ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి చూడడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. సో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఓకే, మరొక యానంలో మరొక మంచి ప్లేస్తో నేను మీ ముందుకైతే వస్తాను.